ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నట్టుగా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో దీనికోసం నాకు క్యూజిఎస్ సాఫ్ట్వేర్ అందరి దగ్గర ఉందనుకుంటున్నాను. ఇన్ కేసు ఎవరిదైనా లేకపోతే క్యూజిఎస్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే క్యూజిఎస్ సాఫ్ట్వేర్ అని చెప్పి కామెంట్ అయితే చేయండి. సో నేను అక్కడైతే లింక్ ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి క్యూజిఎస్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ క్యూజిఎస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగానే ఇలా డెస్క్టాప్ పైన క్యూజిఎస్ అనే ఫోల్డర్ నేమ్తో ఒక గ్రూప్ ఆఫ్ ఐకాన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అనమాట. సో ఇందులో క్యూజిఎస్ డెస్క్టాప్ ఉంటుంది కదా, సో దీనిపైన డబల్ క్లిక్ ఇస్తే క్యూజిఎస్ సాఫ్ట్వేర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ టైం కాబట్టి మేబీ టైం ఎక్కువ తీసుకుంటుంది, కొంచెం ఓపికగా వెయిట్ చేయాలన్నమాట. సో నేను విధంగానే ఉంటుంది, కాకపోతే మనకి ఏదైతే అప్పటి స్టాండర్డ్ వర్షన్ ఉంటుందో దాన్ని తీసుకోవడం బెటర్ అనమాట. ఓకే, QGIS 3.34. మేబీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఓపెన్ కావడం కోసం. ఇన్ కేస్ ల్యాప్టాప్ ఫాస్ట్గా ఉందంటే చాలా స్పీడ్గా నేను లోడ్ అవుతుంది. మెయిన్గా లేయర్స్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, లేయర్స్ని ఎట్లా ఇన్పుట్ చేసుకోవాలనేది చూసుకోవచ్చు. దాని తర్వాత లేయర్స్ని ఎలా బ్యాకప్ చేసుకోవాలి, తర్వాత ఎలా లేయర్స్ చేసుకోవాలి, మనం చూసుకుందాం. సో ఫస్ట్ అయితే ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే వచ్చింది. మేబీ నెట్ ఉంటే ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్లో అవన్నీ వచ్చేటేమో. నెట్ మనం ఆఫ్లో ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే అవి కనపడడం లేదు. ఇప్పుడు ఇంకా మనం ఓపెన్ చేస్తుంటే న్యూ ఎంటీ ప్రాజెక్ట్, మనం కొత్త ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. న్యూ ఎంటీ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇవి పైన వచ్చేసి టైటిల్ బార్ అంటారు, దాని కింద మెనూ బార్ అంటారు, కింద టూల్ బార్స్ అంటారు. ఈ పక్క లేయర్ ప్యానెల్, ఇది వచ్చేసి బ్రౌజర్ అనమాట. సో బ్రౌజర్తో మనకి ఏం అవసరం లేదు, క్లోజ్ చేస్తున్నాము. మనకి లేయర్స్తో అయితే అవసరం ఉంటుంది కాబట్టి లేయర్స్ అట్లా పెట్టుకున్నాం. ఇది కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మీకు ఇంతకుముందు మీరు చూసుకుని ఉంటారు. ఎక్కడికి ఎంతవరకు కావాలంటే అంత సైజ్ దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కింద అంతా మరి స్టేటస్ బార్, ఇక్కడ కోఆర్డినేట్ అయితే కనిపిస్తుంది. మనం ఎక్కడైతే ఉన్నామో మౌస్ కర్సర్ కదలే కొద్దీ అది చేంజ్ అవుతుంటుంది. దాని కింద స్కేల్ కనిపిస్తుంది. జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసినప్పుడు స్కేల్ అనేది చేంజ్ అవుతుంటుంది. మ్యాగ్నిఫైర్, రొటేషన్, ఇవన్నీ యాజ్ యూజువల్గా మనందరికీ యూస్ చేస్తున్నట్టువే. ఇది ప్రతి సాఫ్ట్వేర్కి ఉండేది. ఈ మధ్యలో వచ్చేసి వర్క్ స్పేస్ అంటారు, లేకుంటే క్యాన్వాస్ అంటారు. మనం దీంట్లోనే ఈ రెక్టాంగిల్లోనే మనం చూసుకుంటా సర్వే వర్క్ అంతా కంప్లీట్ చేస్తాం. ఇది మనందరికీ తెలిసిండేదే. సో ఇప్పుడు మనకి బేసిక్గా మనకు కొన్ని కావాల్సిన కమాండ్స్ అయితే ఉంటే ఇవి డిఫాల్ట్గా ఎలాగో వస్తాయి. కొన్ని ఇంకా రానటువంటి అంటే అడ్వాన్స్ డిజిటల్ ఈ టూల్ బార్స్ కోసం. టూల్ బార్స్ వన్స్ ఫర్ ఎగ్జాంపుల్ లేయర్స్ అనేది ఒక టూల్ బార్ ఉంది. ఇది కానీ మిస్ అయిందండి, ఈ ప్యానల్ మిస్ అయిందండి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఇటు పక్క ఇలా రైట్కి వచ్చేసి ఈ ఖాళీ ప్లేస్లో రైట్ క్లిక్ ఇచ్చినామంటే ఇక్కడ లేయర్స్ ప్యానల్ ఉంటుంది. సో క్లిక్ చేసుకున్నామంటే ఈ విధంగా వస్తుంది అనమాట. లేయర్ ఆర్డర్ వచ్చింది. లేయర్స్ ప్యానల్ వేరే ఉంటుంది. ఇంకా దీంట్లో మనకి ఏమేమి అవసరం అవుతాయంటే ఇది లేయర్స్ ప్యానల్. ఇంకా మనకి ఏమేమి అవసరం అవుతాయంటే అడ్వాన్స్డ్ డిజిటైజింగ్ ప్యానల్, ఇది మనకు అవసరం అవుతుంది. సో దీన్ని కూడా ఈ విధంగా పెట్టేసుకున్నాం. ఇంకా చూసుకున్నట్టయితే ప్రాసెసింగ్ టూల్ బార్ కూడా అవసరం అవుతుంది, కానీ మనకు ఫస్ట్లోనే అవసరం లేదు, లాస్ట్లో మనకి ఇప్పుడు అవసరమైన ఉందని పెట్టుకున్నాం. ఇంకా చూసుకుంటే ఇవన్నీ కొన్ని ఎక్స్ట్రాగానే ఉన్నాయి. ప్లగ్ఇన్స్ సంబంధించిన టూల్ బార్ కానీ, ప్రాజెక్ట్ బార్ కానీ, వెక్టర్ టూల్ బార్ కానీ, స్నాపింగ్ టూల్ బార్ అనేది కూడా మనకు అవసరం. స్నాపింగ్ టూల్ బార్ అంటే ఇదే అనమాట. సో దీన్ని ఒక పక్కన పెట్టేసుకుంటాం. ఓకే, కొమ్మలుకున్న సరిపోతుంది. సో వీటిలో కూడా కొన్ని అవసరం లేనివి అయితే ఉన్నాయి మనకి. ఒక ఉంటే ఉంచుకున్నాం, లేకుంటే
తీసేసుకుంటే మనకైతే కొంచెం స్పేస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఇందులో కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ అయితే మనకు అవసరం లేదు. మెస్ డిజిటలైజింగ్ టూల్ బార్, సో ఇది అవసరం కాబట్టి డిలీట్ చేద్దాం. రైట్ క్లిక్ ఇచ్చి మెస్ డిజిటలైజింగ్ టూల్ బార్, దీన్ని ఆఫ్ చేద్దాం. ఇది కూడా మనకు అవసరం లేదు. యానోటేషన్స్ టూల్ బార్ అవసరం లేదు, దీన్ని కూడా ఆఫ్ చేద్దాం. సో ఈ విధంగా దీనిపైకి కర్సర్ తీసుకెళ్ళామంటే నేమ్ చూపిస్తుంది. జీపీఎస్ టూల్ బార్ ప్రస్తుతానికి అవసరం లేదు, దీన్ని కూడా ఆఫ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకు కొంచెం స్పేస్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. క్యాన్వాస్ పైన స్పేస్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా మనకు కావాల్సిన టూల్స్ అన్ని ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఓకే, ఆల్మోస్ట్ అన్ని ఇక్కడే ఉన్నాయి. సో ఇప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. వర్క్ స్టార్ట్ చేసుకునే ముందు మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది వచ్చేసి లాస్ట్ కోఆర్డినేట్స్ అనమాట. ఓకేనా, సిఆర్ఎస్ అంటారు దాన్ని. సిఆర్ఎస్ వచ్చేసి రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో ఉంటుంది. సో డిఫాల్ట్గా WGS 844326 అనేది డిఫాల్ట్ వరల్డ్ వైడ్ కోఆర్డినేట్స్. దీన్ని యూనివర్సల్ కోఆర్డినేట్స్ అంటారు. సో ఈ విధంగా ఇక్కడ మనకి కింద మ్యాప్ చూసుకున్నా కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయ్యేది వచ్చేసి యూనివర్సల్ మొత్తం అంతా సెలెక్ట్ అయ్యింది అనమాట. సో ఇప్పుడు మనం దీంట్లో వచ్చే కోఆర్డినేట్స్ అన్ని యూనివర్సల్ కోఆర్డినేట్స్. మనకు కావాల్సింది ఏంటి, మనం ఎక్కడైతే జోన్ ఉన్నామో ఆ జోన్కి సంబంధించిన కోఆర్డినేట్, సో జోన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ లొకేషన్లో అయితే ఉన్నామో దానికి సంబంధించిన జోన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ జోన్ సెలెక్ట్ చేసుకోవడం కోసం, మనం ఏ జోన్లో ఉన్నామో ఇలా తెలుసుకోవడం కోసం ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేసాము. సో ఇన్ కేస్ మీరు దాన్ని వాచ్ చేయకపోతే ఇక్కడ కనిపిస్తున్న ఐ కార్డ్స్ నుంచి వాచ్ చేయొచ్చు. అదేవిధంగా వీడియో ఎండింగ్లో వీడియో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అక్కడి నుంచి అయితే వాచ్ చేయొచ్చు. ఇదైతే ఫస్ట్ వీడియో అనమాట. దీని తర్వాత లేయర్స్ అయితే మనం క్రియేట్ చేద్దాం. లేయర్స్ క్రియేట్ చేయడం వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ రావడం. మనం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.